నువ్వు ఇక్కడ కూర్చోవే. ఒరే, నీ సీట్ నెంబర్ ఎంత? 52 అండి. నువ్వు వెళ్ళి 69లో కూర్చో. వెళ్ళు. పోసుకొచ్చేరా వెళ్ళు. రే గౌతమ్, నానింట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుడు తిరిగావో. అలాగే నాన్న. రే గౌతమ్, రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ జాగ్రత్త రోయ్. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న. గౌతమ్, గౌతమ్. నాన్నయ్, అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. ఆపు. అవునరే, నువ్వెక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నా. హైదరాబాద్లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అనా బొందా పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు తీసుకోండి. మొత్తానికి సాధించారుగా. సార్ తీసుకోండి. ఇంతకీ విన్నర్ ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి, ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో. ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియవాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ బాబు. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఎరా. హాయ్ రా. yes. థ్యాంక్ యూ. ఈ క్యాంపస్ లో నీ రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచిగూడనా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు. ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా? ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై.
నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, హ్మ్. తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడేం చేస్తోంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మా నాను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. అమ్మ చెప్పింది మీకే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఎప్పుడు వస్తున్నాను? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే ఆంటీ, డిన్నర్ టైం అయింది. 7 కదమ్మా అయింది. 7కి తింటేనే కదా ఆంటీ 8కి పడుకోగలం. 8కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం, పద్ధతైన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్లాల్సి వచ్చేదేమో. కట్టడాయ్. ఎరా డింగు, ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్, టీ ఇచ్చావా? వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది, మన అంతా చెప్పాడు డాక్టర్. 79. ఒక అత్తే ద్రత్తలైంది, అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా, నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్య. ఎవడాడు? ఫ్రెండ్ మావయ్య. ఇప్పుడే ఎవరు లేరనో? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా, మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్కి రానట్టేనా? రేయ్, మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా. ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా. అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతురోయ్. సరేరా. ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్య. మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపాడనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా, నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ friend. ఆపరా, వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చే. సరే మావయ్య. మేడం, కొరియర్. యు గాట్ ఇట్. ఇంకా రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే, ఇట్స్ మీ. హే సాక్స్, తను అను. ఇక మనతోనే ఉంటుంది. ఓ హే వేవ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ, వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, బ్రష్ చేసుకొని ఇంతసేపు చేసిన నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా, బాయ్. హలో, ఎరా, ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఎట్లా పడతాయి? ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ.
హాయ్ గైస్, మీట్ మీ సను, అవర్ న్యూ డేటా అనలిస్ట్. హాయ్ హాయ్ సామ్రాట్, దిస్ ఇస్ అను, యువర్ టీమ్ మెంబర్. అను, దిస్ ఇస్ సామ్రాట్, యువర్ టీమ్ లీడ్. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. అను, లెట్స్ మీట్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, యా. హే వినీ, కమ్ ఇన్. దిస్ ఇస్ అను. అను, దిస్ ఇస్ Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. ఓకే దెన్, ఐ విల్ లీవ్ నౌ. సిట్. విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, Thank you so much.